ఇంద్రియములు ఎప్పుడూ పైకే లేస్తాయి. అవి ఎప్పుడూ కూడా ధర్మంతో శాస్త్రంతో వాటికి సంబంధం ఉండదు. వాటికి కావలసింది ఏంటంటే ఇది సుఖపడాలి, ఇది సుఖపడిందన్న అనుభూతి మనసు పొందాలి. దానికి మమ్మల్ని వాడుకో 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 అంటుంటాయి. అందుకే చూడకూడనివి చూస్తూ ఉంటుంది, చెవి వినకూడనివి వింటానంటే, ఏదైనా సరే వాడుకుంటుంది మనస్సు. ఆ ఇంద్రియములను వెనక్కి తిప్పడం సాధన చేత మాత్రమే సాధ్యం. ఇప్పుడు తృప్తి దేని వలన కలగాలి? ఒక దేవాలయానికి వెళ్ళి శిఖరాలు చూడటం చేత. చూపు వలన పవిత్రత ఉండదు, చూస్తున్న వస్తువు వలన పవిత్ర ఉండదు, చూసే మనసులోని భావము చేత పవిత్రత ఉంటుంది. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో. నేను సభలోకి ఎవరో ఒక ఆవిడ నడిచి వస్తోంది, నేను అలా చూస్తున్నాను అనుకోండి, ఏమిటండి ఆయన అలా చూస్తున్నారు అని అనిపించవచ్చు. నేను రోజు తెల్లవారి నిద్ర లేవగానే ఏ తల్లికి నమస్కరిస్తానో, ఏ కామాక్షి పరదేవతకి పూజ చేస్తానో, నా తల్లి సభలోకి నడిచొస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ పాదమంజీరములు, నా తల్లి, ఆ కొప్పు పువ్వులు, మా అమ్మ వీడి ఇంత దూరం వచ్చాడని నన్ను చూడ్డానికి నా తల్లి సభలోకి వస్తోందని నేను నా మనసులో 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఆవిడ పాదముల వంక చూసి ఆ పసుపు రాసిన పాదాలు నా తల్లి కామాక్షి అని నమస్కరిస్తున్నాను అనుకోండి. నే చూసిన చూపు అవతల వారికి అర్థం కాకపోవచ్చు, కానీ చూసిన కన్నుల తప్ప చూసిన భావన చేత నేను పైకెక్కానా? భావన చేత పైకెక్కుతాను, భావన చేత జారిపోతాను. భావన ఎక్కడి నుంచి వస్తుంది? మనసులోంచి వస్తుంది. మనసుకి సంస్కారం శాస్త్రము మీద గురువు మీద ఉన్న విశ్వాసం చేత వస్తుంది. ఇది క్రమం. అప్పుడు ఇంద్రియములు వెనక్కి వెళ్ళి పవిత్రములు ఎందుకు చేస్తాయంటే మనసుని శాస్త్రము మీద గురువు మీద ఉన్న విశ్వాసము చేత మనసుని పవిత్రం చేస్తూ ఉంటాయి. అంటే కంటితో చూస్తూ ఉంటాడు, ఏది చూసినా ఈశ్వరుణ్ణి చూస్తాడు. ఓ పర్వతం కనపడింది అనుకోండి, అబ్బా ఏమి ఈశ్వర సృష్టి, ఎంత పెద్ద పర్వతం, ఎన్ని చెట్లు, ఎవడు నీళ్లు పోశాడు, ఎవడు పెంచాడు, ఏమి విశేషం నిజంగా, ఎన్ని కొండలు, నిజంగా ఎటు చూసినా పర్వతాలే, పర్వతాలు, దేవాలయాలు, పక్షులు, బా ఎంత అద్భుతం అని పరవశించిపోతూ ఉంటాడు. ఇప్పుడు కంటితో చూస్తున్నాడు, కానీ లోపల భగవద్భావన చేస్తున్నాడు. చెవితో వింటూ ఉంటాడు, కేవలం విని సంతోషించాడు. ఏదో నెమలి క్రాంఖణం చేసిందనుకోండి, అబ్బా నెమలికి ఇంత గొప్పగా క్రాంఖణం చేసే శక్తినిచ్చినవాడు ఎంత గొప్ప శిల్పి, పావు బుసలో ఏం అందం ఉంది, వీణ తంత్రి మోగితే ఎంత అందంగా ఉంటుంది, అబ్బా దేవాలయంలో గంట మోగుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, తెల్లవారుజామున పక్షులు అరుస్తుంటే ఎంత ప్రచోదనంగా ఉంటుంది అని ధ్వనుల యందు ఈశ్వర శక్తిని సమన్వయం చేసుకుంటూ ఉంటాడు. దాని చేత తరిస్తున్నాడు. ఇప్పుడు ఇంద్రియములను వాడుకోవడం అందరం చేస్తాం, ఇంద్రియములను ఎలా వాడుకుంటున్నాడన్న దాన్ని బట్టి దాంతిని పొంది ఉన్నాడా లేదా తెలుస్తుంది. అవి బహిర్ముఖములు అయ్యాయి అనుకోండి, మనసు చూస్తున్న దాన్ని వక్రంగా చూస్తోందనుకోండి, పైకి లేస్తుంటుంది అగ్ని, ఉద్వేగాన్ని పొంది శరీరము అపవిత్ర కర్మల యందు వెడుతుంది. అదే ఇంద్రియములు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, పవిత్రంగా ఆలోచిస్తున్నాయి అనుకోండి, పరమ ప్రశాంతంగా ఉండి 10 మంది ప్రశాంతంగా ఉండే పనులే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, అజామీలుడు పుట్టుకతో పాడైపోయినవాడా? ఎంత పైకెక్కి నించున్నవాడు, శాంతుడై దాంతుడై ధర్మసంశీలుడై. ధర్మసంశీలుడై అంటే పని చేస్తాడు. ఏదైనా పని చేసే ముందు సంకల్పం ఒకటి ఉంటుంది కదా, లోపల నుంచి ముందు సంకల్పం వస్తుంది, తర్వాత కర్మ ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.